నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నాం మనం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ఉంది. గతంలోనే ఠాగూర్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పినాడు, ఖచ్చితంగా మళ్ళీ నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ పెడతా, విద్యార్థులతో చర్చిస్తా అని చెప్పేసి అన్నాడు. అన్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన చేయబోతుంది. కాబట్టి ఇక్కడున్న విద్యార్థులు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉస్మానియా విద్యార్థి ఉన్నారు. అన్న నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు, వచ్చినా కూడా అటు ఇటు వచ్చిన పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాజాప్తగా చెప్పినాడు, బాజాప్తగా వస్తున్నాడు. ఏం చెప్తారు దాని గురించి? నమస్తే అండి, లెజెండ్ టీవీ ఛానల్కి. నా పేరు సలీం, నేను ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విద్యార్థిని. ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి గత 3 నెలల క్రితం కూడా ఇక్కడ మనకి ఠాగూర్ ఆడిటోరియంలోకి వచ్చిన తర్వాత మన కాడ ప్రెస్ మీటింగ్లో సభలోనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమనంటే, నేను కంపల్సరీగా ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా నేను సభ పెడతాను, ఏ అయితే కావాలనుకుంటున్నారో మీరు పోలీసులు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి ఏర్పాట్లు చేయండి అని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఆర్ట్స్ కాలేజీ ఇతర డెవలప్మెంట్ కోసం కూడా నిధులు 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక కోసం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో యూత్ ప్రామాణికంగా ఉన్న యూనివర్సిటీ అయిన ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఇది నిజాం కట్టించిన యూనివర్సిటీ. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాదాపు కూడా 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త వైభవాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అనేది కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందని మనం రేపు 10వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కొత్త అధ్యయనాన్ని తెరవంచుతున్నట్టు మనం చూసుకోవచ్చు. దాదాపు ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు వరకు కూడా వచ్చినప్పుడు, పోయినసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులు వచ్చి కూడా ఎప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీని మనం ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు, అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే నిజాం కట్టిందో అయ్యే యూనివర్సిటీని అయ్యే హాస్టల్స్ ఉన్నాయి తప్ప ఇప్పుడు ఏ ముఖ్యమంత్రులు మారినా కూడా దాదాపు 15 ముఖ్యమంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించిన వాళ్ళు. అయినా సరే అప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రాలేదు. మొట్టమొదటిసారిగా స్వరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రావడం అనేది యావత్ విద్యార్థి లోకానికి కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రేపు ఉస్మానియా యూనివర్సిటీలో వేలాది విద్యార్థులతో కూడా రేపు ఇక్కడికి సభా ప్రాంగణ ఆర్ట్స్ కాలేజీ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి కూడా వస్తుండే. రేపు చూడండి, మీరు ఏర్పాట్లు కూడా ఘోరంగా ఉన్నాయి. ఎంత అంటే ఆర్ట్స్ కాలేజ్ యొక్క వైభవం అనేది కూడా మన ఏర్పాట్లలో చూస్తున్నాం. రేపు ఆయనే ముఖ్యమంత్రి. రేపు ఆయనే ఒక వైద్య శాఖ మనకి ఒక మంత్రిగా ఉండదు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి రేపు ఇక్కడికి రావడం కూడా ఆయన నిధులు ఆయన చేతుల్లో ఉన్నట్టు కాబట్టి కంపల్సరీగా ఆర్ట్స్ కాలేజీకి చాలా అభివృద్ధికి నోచుకున్నట్టుగా చెప్పవచ్చు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి ఎప్పుడు నచ్చిండా ఉస్మానియా యూనివర్సిటీకి? కేసీఆర్ గారు ఆ సాహసం అనేది ఇప్పుడు వరకు కూడా చేయలేదు. ఎందుకు సాహసం చేయలేదంటే, విద్యార్థులు నిరుద్యోగులను కూడా అసలు పట్టించుకునే పాపానికి బాలేదు. 18 పేపర్ లీకేజ్ అయితే కనీసం ఆ 18 పేపర్ లీకేజ్ గురించి కూడా సమీక్ష చేయకుండా అసలు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇంటింటికి ఉద్యోగం అనేది కూడా ఈ కాకుండా ఉండు. కాబట్టి తర్వాత ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి ముందర రావడం కూడా ధైర్య సాహసం చేయలేదు. రేపు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు రేపు ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులు లేకుండా రేపు ఆర్ట్స్ కాలేజీ ముందర అడుగు పెట్టడం జరుగుతుంది. అంటే కొంతమంది నిరుద్యోగులు ఏం చెప్తున్నారంటే, మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను అడ్డుకుంటామని చెప్తున్నారు. మరి నిజంగానే నిరుద్యోగులకు నష్టం జరిగిందా కాంగ్రెస్ పార్టీ వల్ల? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు అనేది నష్టం అనేది లేదు. దాదాపు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట అనేది వాస్తవం. కానీ ఏ పేపర్లు అయితే 2022లో నోటిఫికేషన్ వచ్చింది, 18 నోటిఫికేషన్లు వచ్చినాయి. 18 నోటిఫికేషన్ లో కూడా ఏ ఒక్కరికి కూడా కనీసము ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన పాపాని వాళ్ళది కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పరిపాలన చేశారో అప్పటి నుంచి కూడా 18 పేపర్ లీకేజ్ పేపర్లకి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి శిల్పారామంలో తర్వాత ఎల్బీ నగర్ స్టేడియంలో కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ల దాఖలాలు ఇచ్చింది మాత్రము 18 ఒక డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ మాత్రము ఫిల్అప్ చేసింది, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు. ఎందుకంటే కేసీఆర్ కి కనీసం ఇచ్చిన నోటిఫికేషన్లకి నియామక పత్రాలు ఇవ్వడం కూడా చేత కాలేదు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీకి
ఆ కేసీఆర్ రావడం కూడా రాలేకపోయింది. ఎందుకంటే విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. మనం ఆర్ట్స్ కాలేజీకి పోతే కంపల్సరీగా వాళ్ళు అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే ఆర్ట్స్ కాలేజీకి కేసీఆర్ 10 సంవత్సరాలు అండి. ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విద్యపై సమీక్షలే పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారే. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏంటంటే కొత్త సంస్కరణలు చేయాలి. విద్య అనేది ఒక ఆర్థికంగా ఒక పునాది. విద్య భవిష్యత్తు అందిస్తేనే విద్యార్థులకి చాలా న్యాయం జరిగిద్దరు ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రేపు ఓయూకి రావడం అనేది మేము ఆహ్వానిస్తున్నాం సర్వగంగా. నేను ఆర్ట్స్ కాలేజీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు, రేపు స్వాగతిస్తున్నారా మీ విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు? ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే సరే ఏ ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి రావచ్చు, ఈ ముఖ్యమంత్రి రావచ్చు, సరే విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నా అంటే సంతోషకరమైన విషయమే. కానీ రావటమే కాదు, అందుకు వచ్చినందుకు ఈ విద్యార్థులకి ఈ వచ్చినందుకు ఈ నిరుద్యోగులకి ఏం చెప్తారో అనేది రేపు రాగానే రేపు వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఎందుకు స్వాగతిస్తున్నారు? ఖచ్చితంగా స్వాగతిస్తాం. దేనికి స్వాగతిస్తాం అంటే గత 3 నెలల ముందు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక హాస్టల్ ప్రారంభోత్సవానికి వచ్చి కొన్ని వాగ్దానాలు చేసిపోయిండు. మళ్ళీ నేను డిసెంబర్ 9వ తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు అంటే మన 7వ తారీఖు అంటే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ రేపు 10వ తారీఖు ఏదో గ్లోబల్ సమిట్ ఉండడం వల్ల క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు 10వ తారీఖు అని షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ ప్రకారంగా మేము ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున కానీ విద్యార్థుల తరపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున కూడా ఖచ్చితంగా స్వాగతిస్తాం. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎందుకు సార్ అంటే, సార్ మీరు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ముఖ్యమంత్రులు రాలేదు, ఎవరు రాలేదు, ఇప్పుడు మీరు వచ్చినందుకైనా మేము సంతోషిస్తున్నాం. కానీ సార్ మీరు వచ్చిన తర్వాత కూడా మాకు నిరుద్యోగులకి మీరు చెప్పినట్టే మాకు ఇప్పుడు దాదాపు మన ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రజాప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం ఈ విద్యార్థులే, ఈ ప్రజాప్రభుత్వం రావడానికి ఈ నిరుద్యోగులే. కాబట్టి మీరు కనీసంగా మీరైనా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా మీరే ఉన్నారు. కాబట్టి దీని మీద ఆలోచన చేసి మాకు న్యాయం జరిగేటట్టు, నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇచ్చేటట్టు విధంగా మీరు రేపు ఈ సభలో ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం. గతంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైనా యూనివర్సిటీ వచ్చిన దాఖలు ఏమైనా ఉన్నాయా? అంటే గత కేసీఆర్ అంటావా, సరే మనం కేసీఆర్ రాలేదనే కదా మనం ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు ఈ నిరుద్యోగులకి విద్యార్థులకి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఆ కేసీఆర్ పట్టించుకోలేనందుకే ఈ నిరుద్యోగులందరూ కలిసి ఈ విద్యార్థులందరూ కలిసి ఎప్పుడు తెలంగాణకి ఉస్మానియా గడ్డ తెలంగాణ మూవ్మెంట్ కి ఎట్లానో గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి పడగొట్టడానికి కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ, ఇదే నిరుద్యోగులే ఆ ప్రభుత్వాన్ని బొందపెట్టి మనం ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకని అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మరి నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకని అడ్డుకుంటే మీకు ఇక్కడ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని మీకు ఏమైనా అనిపిస్తుంది ఆ విషయంలో? ఇక్కడ ఏంటంటే అడ్డుకోవడం కాదు సార్, వాళ్ళు వస్తా అన్నది వాస్తవం కాబట్టి రావాలి, స్వాగతిస్తున్నాం. సరే కొంతమంది అడ్డుకుంటారంటే అసలు వేరే విధానం, అది వేరే విషయం అది. కానీ అడ్డుకోవడం తప్పు. ఇది అడ్డుకోకుండా మనం ఫస్ట్ స్వాగతిద్దాం. ఈ అవకాశాన్ని కూడా మనం అవకాశం ఇద్దాం. ఇచ్చేసి రేపు వచ్చే ప్రకటనలో మన నిరుద్యోగులకి, మన విద్యార్థులకి, స్టూడెంట్ కి ఉస్మానియా యూనివర్సిటీకి హాస్టల్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తారనేది రేపు మనం ఈ సభలో మనం విన్న తర్వాత అడ్డుకుందాం. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకోసారి ఉస్మానియాకి వచ్చినగా ఇంకా తర్వాత వేరే మీటింగ్లు పెట్టుకుని మనం అడ్డుకుందాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయి కదా, వాటికి సంబంధించి ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహించినారు? ఈ ప్రభుత్వ హయాంలో ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహించినారు? అంటే గత ప్రభుత్వంలో వాస్తవంగా అయితే లీకేజీలు అయిన వాస్తవమే లీకేజీలు అయినాయి. కానీ ఆ గత ప్రభుత్వంలో కూడా కనీసంగా ప్రెస్ మీట్ పెట్టి మీకు అన్యాయం జరిగింది, సరే ఇది సపరేట్ రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ, దానివల్ల ఏదో తప్పులు జరిగినాయి అని వీళ్ళు కనీసంగా ప్రెస్ మీట్ పెట్టైనా చెప్తే బాగుండే. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో ప్రభుత్వం కావచ్చు చెప్పలేకపోయారు. చెప్పకపోవడం వల్లనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ కలిసే ఇవి మనకి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా మనం ఈ ప్రభుత్వాన్ని మనం దించితే మనకి న్యాయం జరుగుద్ది, అందుకే మనం ఆర్డినెట్లీ ఏ పార్టీ ఉంది, ఆర్డినెట్లీ ఏ ప్రభుత్వం తీసుకొస్తే మంచిగా ఉంటది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, ఈ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనే దృష్టితోనే నిరుద్యోగులు అందరూ కలిసి చాలా సభలు బస్ యాత్రలు అనుకుంటూ చాలా రకాలుగా ఆ ప్రభుత్వం మీద మనం వ్యతిరేకంగా చేసి మనం ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా ఇదే అడుగుతున్నాం, సార్ మేము తెచ్చుకున్న ప్రభుత్వమే, మీరు తెచ్చుకున్న ప్రభుత్వమే, మీ ఏదైనా సమస్యలు మా దృష్టికి తీసుకురండి, మా దగ్గర తీసుకురండి అంటున్నారు కదా సార్.
మేమే అడుగుతున్నాం, మీ మీడియా ముఖ్యంగా అడుగుతున్నాం, సభల ద్వారా అడుగుతున్నాం, స్ట్రైక్ల ద్వారా అడుగుతున్నాం, నానా రకాలుగా అడుగుతున్నాం. ఇప్పుడు కూడా మీ దగ్గర చేరిందా చేరలేదో మాకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే సార్ మేము దాదాపుగా గత ప్రభుత్వంలో మేము నష్టపోయినాం, జాబులు రాలే ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. ఏజ్లు పోతున్నాయి, రూమ్ రెంట్ కట్టుకోలేక, హాస్టల్ ఫీజు కట్టుకోలేక, పెళ్లిళ్ళు చేసుకోలేక ఒక్కొక్కటి 30 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు సార్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా మీద మీకు ప్రేమ ఉండి మీ ప్రేమ మా మీద ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు రేపు వచ్చే సభలో మేము ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఎక్స్పెక్ట్ చేసిర్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ పెడతాడని? అంటే మాట చెప్పినాడు, నిలబెట్టుకున్నాడని ఎక్స్పెక్ట్ చేసిర్రా మీరు? అసలు మాట చెప్పిండు. గత 3 నెలల ముందు వచ్చినప్పుడు మేము మళ్ళా ఇదే డిసెంబర్ నెలలో పలాని 7వ తారీఖు వస్తున్నా అని చెప్పిండు. ఖచ్చితంగా ఆ విధంగానే మాట నిలబెట్టుకుని వస్తుంది, సంతోషిస్తున్నాం. ఈ విషయానికైతే సంతోషిస్తాం. వచ్చిందంటే కాకుండా వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్ కి, నిరుద్యోగులకు గానీ, విద్యార్థులు గానీ మీరు రేపు ప్రకటించబోయేది ఏంటనేది దాన్ని బట్టి మేము స్పందిస్తాం. రైట్. అంటే ఇంకా మిగతా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఏం చేద్దాం. అంటే దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను మేము ఆహ్వానిస్తున్నామని కూడా ఇక్కడ నిరుద్యోగులు చెప్తున్న, అంటే ఉద్యోగులు ఇక్కడ ఈ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. అన్న నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఓయూ పర్యటన చేస్తున్నాడు. మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆహ్వానిస్తున్నారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అన్ని సంఘాలు కూడా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం. ఏమని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే, నేను ఉస్మానియాకు వచ్చి ఉస్మానియా అభివృద్ధి కోసం వస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఉస్మానియాకు నిధులు ఇవ్వడం కోసం వస్తున్నా అంటున్నాడు. కాబట్టి నిధులు ఇస్తా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని రాకుండా అడ్డుకట్ట వేయాలనే ఆలోచన ఇక్కడున్న విద్యార్థి సంఘాలకు, విద్యార్థులకు, స్కాలర్లకు లేదు. మేము ఏమంటా ఉన్నాము ముఖ్యమంత్రి గారిని అంటే, మీరు రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళిక ఇస్తారు అనేటటువంటి విషయం మీద ఒక పగడ్బందీగా, ఒక నిర్దిష్టమైనటువంటి సూత్రాల కేంద్రంగా మీరు ఎలాంటి హామీలు ఇస్తారు? గతంలో హామీలు ఇచ్చారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి యూనివర్సిటీ అభివృద్ధికి నేను బడ్జెట్ అంటే నిధులను తీసుకొస్తానన్నాడు. మరి ఎంత డబ్బులు అంటే ఎన్ని నిధులు ఇస్తాడు అనేటువంటి చర్చ జరుగుతుంది. రెండోది ఏంటి అంటే, ఇక్కడున్న దళిత బహుజన విద్యార్థులు కానీ స్కాలర్గా, ఇప్పుడు మేము పిహెచ్డి స్కాలర్ అండి, స్కాలర్గా మేము కూడా ఏమంటా ఉన్నాము, రండి ఆహ్వానిస్తున్నాము. కానీ వచ్చిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా, ఏదో నామమాత్రంగా, అట్టహాసంగా ముఖ్యమంత్రి కేవలం రాజకీయ పలుకుబడి కోసం, ఏదో ఉస్మానియాకి వచ్చిన చరిత్ర నాకు ఉన్నదని చెప్పుకోవడం కోసం అట్లా వచ్చి వెళ్ళిపోతా అంటే ఉస్మానియా విద్యార్థులు భవిష్యత్తులో ఎవరు నమ్మరు. ఇది ఒక ముందస్తుగా ఆయనను నమ్మడానికి, భవిష్యత్తు విద్యార్థులు ఆయన నమ్మడానికి ఇది ఒక వేదిక. ఇందులో ఆయన నమ్మకం కాపాడుకుంటే ఏమైతుంది, భవిష్యత్తులో కూడా ఆయన స్వాగతిస్తారు. ఇప్పుడు ఒకవేళ ఆయన నమ్మకాన్ని కాపాడుకోలేకపోతే, నిధులు ప్రకటించకపోతే, నేను అంటున్నా చాలా మంది విద్యార్థులకండి ఇప్పుడు కొన్ని రీసెంట్లుగా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్లు ఇచ్చారు. మీకు తెలుసు అనుకుంటా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ లాంటి డిపార్ట్మెంట్ చాలా వాళ్ళకి ముందస్తుగా ఏం రాస్తున్నారు, హాస్టల్ ఫెసిలిటీస్ లేదు అని ముందే వాళ్ళ నుంచి అండర్టేకింగ్ ఫామ్ తీసుకుంటున్నారు. మరి కొత్తగా వచ్చినటువంటి పిహెచ్డి స్కాలర్లకు నేను అంటున్నా కొత్త ప్రతిపాదన ఏంటంటే, పార్ట్ టైం విద్యార్థులు కూడా ఉన్నారు చాలా మంది. పార్ట్ టైం విద్యార్థులకు వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వాలా. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీతో పాటు ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరగాలి ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకంటే చాలా మంది పిహెచ్డి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి పిహెచ్డి అయిపోయినటువంటి వాళ్ళకు ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరుగుతూనే కదా యూనివర్సిటీ అభివృద్ధి అవుతుంది. ఇక్కడ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు. అది ముఖ్యమంత్రి ఇక్కడున్న ప్రొఫెసర్ కుమార్ సార్ చేస్తాడనే నమ్మకం మాకున్నది. ఎందుకు మేము విశ్వసిస్తున్నాం అంటే, కుమార్ సార్ కు అనుభవం ఉన్నది, గతంలో అడ్మినిస్ట్రేషన్ పదవులలో ఉన్న చరిత్ర ఉన్నది. కాబట్టి ఉస్మానియా హాస్టల్స్ చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ కొరముల శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది. ఇదే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశిం సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవంతో యూనివర్సిటీ అభివృద్ధి కోసం మంచి చేయాలనే ఆలోచన ఉన్నది అనుకోండి, మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము. ప్రొఫెసర్ కాశిం సార్ ఉన్నాడు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గా. సార్ మంచి చేయాలనేటువంటి దృక్పథం ఒకవేళ కాశిం సార్ లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే విద్యార్థుల మంచి కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటా మేము స్వాగతిస్తాం. కాకపోతే ముఖ్యమంత్రి గారు వస్తాడు, ఒక మీటింగ్ పెట్టుకుంటాడు, ఏదో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది, మొత్తం ప్రధాన వార్తాపత్రికలలో ఉస్మానియాకు ముఖ్యమంత్రి గారు వస్తారు అని ప్రకటనల వరకు చేసి
నెక్స్ట్ రోజు ఉస్మానియాను మర్చిపోయి గాలికి వదిలేస్తే ఏమైతుందంటే ఉస్మానియా క్షమించరాని ద్రోహము, ఉస్మానియాకు ద్రోహం చేసిన వల్ల అవుతారు. మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ విద్యార్థులు ఉన్నారు కొంతమంది. నేను అంటున్నా, ఇక్కడ ఉద్యమాలు జరిగిన గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ, దీన్ని ఊపిరి తీయొద్దు. ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళని గుర్తించాలి, అకాడమిక్ వాతావరణం పెంపొందించాలి. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ లో ఉద్యమకారులకు కూడా అవకాశాలు ఉండాలి. డెమోక్రసీ స్పేస్ అనేటువంటిది ఉస్మానియాలో ఉండాలి. ఉద్యమాలను నిషేధిస్తాము, ఉద్యమాలను బంద్ చేపిస్తాము, ఇక్కడ జరగొద్దు. మేమేం విద్యార్థి సంఘాలుగా అకాడమిక్స్ ఉండాలి, ఉద్యమాలు ఉండాలి, ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, చర్చలు ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక డెమోక్రటిక్ ఒక గుండెకాయ లాంటిది ఉస్మాన్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచే కదా విద్యార్థులు పిలుపునిస్తే, రాష్ట్రంలో ఎక్కడైనా సమస్య ఉన్నది అనుకోండి, సమస్యకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే కదా పోరాడతారు. రాజకీయ వేదికలు అయితే అని కొంతమంది అంటున్నారు. నేనంటున్నా, ఇది సామాజిక శాస్త్రాలు చదివేటువంటి విద్యార్థులు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, స్పందించేటువంటి హృదయం ఉన్నటువంటి ఇక్కడి నుంచే స్పందిస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా నిధులు ఎన్నిస్తారో పగడ్బందీగా ఈ రోజు చెప్తున్నాం. సమయం ఎంత అవుతున్నది? ఈ రోజు మంగళవారం 5:03 అంటే రేపు రాబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన లెజెండ్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతా ఉన్నాము, ఖచ్చితంగా మీరు మీ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటది. ఒకవేళ మీరు నమ్మకం కాపాడుకోకపోతే విద్యార్థులు మొత్తం కూడా భవిష్యత్తులో నేను ఉస్మానియాలో కూడా అడుగు పెట్టనియరు, నమ్మరు ఎవరు. అప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వు నిధులు ఇవ్వకపోతే, ఉస్మానియాను అభివృద్ధి చేయకపోతే ఖచ్చితంగా నీకు తిరగబడతారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటారు. ఆ రోజులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏసీపీ జగన్ సార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీలో జగన్ సార్ లాంటి వాళ్ళు వీళ్ళు కృషి చేస్తున్నారు సార్. నేను అంటున్నా, కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ దిశగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యూనివర్సిటీ అభివృద్ధిలో స్కాలర్లుగా మా డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన మేము కూడా ముందుంటామని ఈ సందర్భంగా లెజెండ్ టీవీ ఛానల్ ద్వారా గుర్తు చేస్తున్నాం. అంటే దాదాపుగా కూడా ప్రతి విద్యార్థితో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అందరూ ముఖ్యమంత్రి రాకని ఆహ్వానిస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఈ ముందు బహిరంగ సభ పెడుతున్నాడు. ఆహ్వానిస్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అన్న. విద్యార్థి సంఘ నాయకుడిగా ముఖ్యమంత్రి గారి రాకని ఆహ్వానిస్తాం. ఎందుకని ఆహ్వానిస్తాం అంటే, ఉస్మానియా ఉద్యమాల గడ్డకి ముఖ్యమంత్రిగా రావటం ఇదే ఫస్ట్ టైం. ఆయన వచ్చినప్పుడు మేము ఆయన నుంచి కోరుకునేది ఏంటంటే, నిరుద్యోగులు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి, అవి నెరవేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ నెరవేర్చడానికి నిన్ను స్వాగతిస్తాను. నేను రాజకీయ సభ పెట్టడానికో నీ సర్పంచ్ ఎలక్షన్ ఉపయోగాల కోసం నిన్ను స్వాగతించట్లా. నా యూనివర్సిటీకి నిధులు కావాలి, నా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, దాని గురించి స్వాగతిస్తున్నా. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇక్కడ క్లియర్ గా స్పష్టం చేయాల్సిన కొన్ని అంశాలు నేను చెప్తున్నా. ఏంటంటే, జీవో 46 అనే అంశాన్ని తీసుకొచ్చారు, రద్దు చేస్తానని అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా లేచి చెప్పారు. అయితే ఏమైంది, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇటీవల కోర్టులో కేసు నడిచి దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 మంది 20 మంది లాయర్లను పెట్టి వాదించి గవర్నమెంట్ ఫేవర్ లోకి తెచ్చుకున్నారు. నేను ఏమంటున్నా, అదే 46 మీద 46 జీవో నెంబర్ 46 మీద 50 మంది 60 మంది లాయర్లను పెట్టి వాదించు, ఎందుకు నిరుద్యోగ పక్షాన్ని ఆలోచించట్లేదు అంటున్నా. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ 29 తీసుకొచ్చు. ఎందుకంటే ఇది జీవో నెంబర్ 46 కంటే 100 రెట్లు ప్రమాదకరం. ఎందుకని చెప్తున్నా అంటే, ఒక ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అనుకోండి, 100 పోస్టులు, దాన్ని 50x తో క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 5,000 మందిని కాంపిటీషన్కి వస్తారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 950 మంది ఒక కేటగిరీ నుంచి వస్తే, అందులో మెరిట్ విద్యార్థులు ఒక 200 మంది 300 మంది ఉంటే, అందులో 100 నుంచి 150 వస్తే, నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు 100 నుంచి 150 మంది ఉంటారు. 950 ఖాళీ పోస్టులు ఉండవు, అవి వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏంటంటే, ఒక ఓపెన్ కేటగిరీ తీసేసి రాజ్యాంగ హక్కుని రద్దు చేసి ఏదో దాన్ని వికృత చేష్టగా చేసి రాజకీయాలు చేస్తానంటే అది తగదని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నా. దీనివల్ల ఏంటంటే, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఆపర్చునిటీ అనేది రెండూ దెబ్బతింటున్నాయి. దాంతో పాటు ఓపెన్ కేటగిరీలో ఉండాల్సిన వాడు క్యాస్ట్ రిజర్వేషన్ లోకి వస్తున్నాడు, రిజర్వేషన్ లో ఉన్నోడు బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీటన్నిటి సమస్యలను పరిష్కరించాలంటున్నా. ఈడబ్ల్యూసీలో చాలా మందికి ఉద్యోగాలు, అట్లాంటి అంశాల మీద ప్రాతిపదిక ఓయూ వేదిక మీద స్పందించాలంటున్నాను. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ వచ్చేసి అధికారుల ఆకాంక్షల కోసం చేయొద్దని నేను చెప్తున్నా. విద్యార్థుల ఆకాంక్షలు ఉన్నాయి, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, యూనివర్సిటీ నుంచి ముఖ్యమంత్రి గారు రాకతో ఏం చేయాలనుకుంటున్నారు, దాని మీద స్పందించమంటున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అక్కడ టెంట్ వేశారు, అక్కడ చెత్త క్లియర్ చేశారు, ఇదంతా కోసారు, గ్రౌండ్ అంతా క్లీన్ చేశారు. సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి కోసం చేయాలి, తప్పని నేను అనట్లా. కానీ ఇది ముఖ్యమంత్రి గారి కోసం చేస్తున్న యూనివర్సిటీయా, హంగామా అవుతున్న యూనివర్సిటీయా, విద్యార్థుల కోసం ఉండాల్సిన యూనివర్సిటీయా?
ఇదే విద్యార్థులు వందల మంది వేల మంది ఇక్కడ చదువుకుంటున్నారు, వేల మంది ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు రెనోవేషన్ కి బిల్డింగ్లు వచ్చి కూలిపోయి పెచ్చులు పడి మొహాలు మీద పడి చేతుల మీద పడి చేతులు విరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేచి 200 మంది 300 మంది ఒక గదిలో కుక్కుతున్నారని చెప్పేసి అసెంబ్లీలో చెప్పిండు. వాళ్ళ పక్షాన్ని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు, ఏం స్పందించును, ఏం చర్యలు తీసుకున్నావు? ఒక విద్యాశాఖ మంత్రిగా ఇదే యూనివర్సిటీలో 35,000 36,000 కోర్సుల ఫీజులు ఉన్నాయి. దాని మీద ఏం స్పందించను నువ్వు? ఒక రీవాల్యూషన్ కట్టాలంటే 10,000 ప్రకటించే అవకాశం ఏం లేదంట. నేను చెప్తున్నాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా, నేను ముందే చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచ్ ఎన్నికల కోసం వస్తుండ్రు. నేను ఎందుకని కూడా నేను స్ట్రాటజీగా చెప్తా. దానికి కూడా ఒక కారణం, సర్పంచ్ ఎన్నికల్లో యువకులు ఎక్కువగా పాల్గొన్నారు, ప్రధానంగా పాల్గొన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కువగా దీని చుట్టూ ఎక్కువగా పాల్గొన్నారు. ఈ చైతన్యం ఉన్న నేల నుంచే పోయారు. ఈ ముఖ్యమంత్రి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, మీరు ఉద్యోగాల కోసం ఉండండి, రాజకీయాల్లో పోటీ చేయొద్దని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు సర్పంచ్ ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ వేస్తుండో జాబ్ క్యాలెండర్ ఇంతకు ముందే వేయొచ్చు కదా. ఇంతకు ముందు బీసీ రిజర్వేషన్ ఆడు, ఒకసేపు ఎస్సీ రిజర్వేషన్ ఆడు, కాలయాపన చేసిండు. నేను ఏమంటున్నానంటే, తెలంగాణ విద్యార్థుల జీవితం ఏమైతుందో తెలియక డ్రగ్స్ కి మందుకి బానిసయ్యి వాళ్ళ జీవితం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఏమంటాడు, తెలంగాణ బిడ్డలు నా బిడ్డలు అంటాడు, వాళ్ళ అధికారంకి వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, నీ బిడ్డలు నీ సమాజంలో నీ కోసం వెలిగే వ్యక్తులు, నిన్ను అధికారానికి ఎక్కించిన వ్యక్తులు ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న, వాళ్ళ జీవితాలు అంధకారం అయిపోయే పరిస్థితిలో ఉంది. నేను ఏమంటున్నానంటే, నీకు తెలంగాణ పట్ల ఉన్న బాధ్యత ఇదేనా, లేకపోతే తెలంగాణ ప్రజల పట్ల నువ్వు వ్యవహరించాల్సిన శైలి ఇదేనా, నిరుద్యోగుల పక్షాన వ్యవహరించాల్సిన శైలి ఇదేనా అని అడుగుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లేచి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇది 100% జరిగింది, కోచింగ్ సెంటర్లకు ₹1 కూడా ఈయన ఉక్కు పాదం మోపుతున్నాడు. ఆ ఉక్కు పాదం ఎటు పోయిందో, ఆ జాబ్ క్యాలెండర్ ఎటు పోయిందో, ఏం చేసిండనేది తెలియట్లా. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తుండో, ఏదైతే హామీలు ఇచ్చిండో వాటిని అన్నింటినీ 100% పూర్తి చేయాలని, ఏదైతే ఇట్లా రకరకాల విద్యార్థుల సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియజేస్తున్నా, అలాగే ధన్యవాదాలు కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ పెట్టబోతున్నాడు. మీలాంటి విద్యార్థులు ఆహ్వానిస్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారి పర్యటన స్వాగతిస్తున్నాం అన్న. ఎందుకంటే 100 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగినట్టు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ముఖ్యమంత్రి రావడం అనేది మొదటిసారి. ఒక ముఖ్యమంత్రి ఏనాడో ముఖ్యమంత్రి వచ్చి ఈ రోడ్ మీకు వెళ్ళిపోయారు తప్ప, ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెట్టామంటే రేవంత్ రెడ్డి గారి తొలిసారి కాబట్టి ఆ మొట్టమొదటిసారి రావడం పని చేస్తుండే. కానీ తన నిర్ణయాలు కూడా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కూడా తన నిర్ణయాలు కూడా చరిత్రాత్మక ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్న. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఏళ్లుగా చదువుకొని లైబ్రరీలో ఉద్యోగాల కోసం ఎంతో మంది ఉద్యోగాల వేటలో కూడా పడుతున్నా కూడా గత ప్రభుత్వం ఎలాగో మోసం చేసి పోయింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు గద్దె దించారు. కాబట్టి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో గద్దె దిగాలన్నా గద్దె ఎక్కాలన్నా యూనివర్సిటీ వేదిక కావాలి. కాబట్టి ఆ యూనివర్సిటీకి వస్తున్నా అంటే అన్ని సంఘాలు గౌరవిస్తున్నాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నా అంటే ఎన్నో వేల కోట్ల బడ్జెట్ తో రాబోతుండు, ఎన్నో వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు అని చెప్పి మా లక్షల ఉద్యోగాలు ఇస్తే యూనివర్సిటీ విద్యార్థులుగా చదువుకున్న యువకులుగా మా భవిష్యత్తులు మారుతాయేమో అనేటువంటి ఒక ఆలోచనతోని ఏ సంఘం వ్యతిరేకించకుండా అన్ని సంఘాలు కూడా తమ డిమాండ్లను ముందు పెట్టుకుంటూ ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తున్నారు. అంటే గత కొంతమంది నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను అడ్డుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మరి కరెక్టేనా అది? అంటే ముఖ్యమంత్రి మాట ఉద్యోగాలు ఇస్తా అంటుండు కాబట్టి ఇచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం ప్రకటించిండు. ప్రకటించిన తర్వాత వాళ్ళు ధర్నా ఇస్తే వాళ్ళ ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసుకున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పిండు, 1000 కోట్ల బడ్జెట్ ను పట్టుకొస్తా అని చెప్పిండు. మరి ముఖ్యమంత్రి ఈ అవకాశం కనుక మిస్ చేసుకుంటే వచ్చి ఏదో టెంట్లు వేసుకొని డప్పులు కొట్టుకొని ఆయనకి డప్పు ఆయన కొట్టకుండా ఏ ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ బడ్జెట్ రిలీజ్ చేయకుండా మళ్ళీ అలాగే కేసీఆర్ చేసినట్టే చూపెడితే మాత్రం మళ్ళీ భవిష్యత్తులో యూనివర్సిటీ కాగా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ కాడ కూడా ముఖ్యమంత్రి రానివ్వరు ఇదే నిరుద్యోగులను కూడా తెలియజేసుకుంటున్నాం. అంటే గతంలో తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాడా? అంటే వచ్చి అట్లా వెళ్ళిపోయారు తప్ప ఏనాడు విద్యార్థులు మాట్లాడలేదు, ఏనాడు విద్యార్థుల సమస్యలు తెలుసుకోలేదు. విద్యార్థులు ఎక్కడ తరిమి కొడతారో, విద్యార్థుల నిరసన ఎక్కడ వ్యక్తమవుతుందో అని చెప్పేసి కేసీఆర్ భయపడి ఇలా వచ్చి అలా సెక్యూరిటీతో వెళ్ళిపోయాడు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పిండు, ఒక సెక్యూరిటీ లేకుండా వస్తా, ఒక పోలీస్ అధికారిని పెట్టకుండా వచ్చా, విద్యార్థులు ధర్నా చేయనివ్వండి, విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్నాడు కదా. మరి అదే విధంగా రేపు సెక్యూరిటీని ప్రశ్నించిన వాళ్ళను తీసుకుపోయి పోలీస్ బండ్లు ఎక్కిస్తారా, లేదు అనుకుంటే సమస్యలు వింటారా అనేది రేపటి కార్యక్రమం మీద ఆధారపడి ఉన్నది. అంటే
ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అంటే ఏమైనా సమీక్ష చేసిరా విద్యార్థులందరితోనైనా సరే ఇక్కడ? అంటే ఏనాడు కూడా ముఖ్యమంత్రి గానీ ఓయూ అధికారులు కానీ ఎక్కడ కూడా విద్యార్థి సంఘాలను వీళ్ళు సమీక్ష పెట్టలేదు, ఎక్కడ కూడా విద్యార్థులకు సమావేశం పెట్టలేదు. మరి ఆయనకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి మనం పేపర్లు తెలిసింది ఓయూ అధికారులు పోయి అక్కడ ఆ సమావేశం జరుపుకున్నారు అని చెప్పేసి. మన సమావేశంలో వాళ్ళు ఏం ప్రవేశపెట్టారు? ఇప్పటిదాకా మనం చూసుకుంటే ఆ ఓయూలో ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. అలా హాస్టల్లో కనీస మెయింటెనెన్స్ లేదు, బాత్రూమ్ సరిగ్గా లేవు, గోడలు పెచ్చులు ఊడుతున్నాయి, ఎప్పుడు కూలిపోయే స్థితిలో ఓయూ హాస్టల్స్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో చూసుకుంటే ఏదో యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కి వచ్చి టెంట్లు వేస్తున్నావు, ధర్నాలు మీటింగ్ పెడుతున్నావు, డప్పులు కొట్టుకుంటూ పోతున్నావు. కానీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కూడా అక్కడ హాస్టల్ పరిస్థితి మరి ఘోరం ఉన్నది. నిజాం కాలేజ్ చూసుకుంటే అక్కడ హాస్టల్ పరిస్థితి మరి ఘోరం ఉన్నది. సైబాబాద్ లో అసలు పిల్లలకు సరిగ్గా హాస్టల్ ఇవ్వట్లేదు, సిటీ కాలేజ్ హాస్టల్ లేదు. అంటే కేవలం నువ్వు యూనివర్సిటీ కేంద్రంగా వచ్చి డప్పు కొట్టుకున్నావు కానీ దాని అనుబంధ కళాశాలలో కూడా ఒక సబ్ క్యాంపస్లు ఉన్నాయి. దాంట్లో దాంట్లో హాస్టల్ పరిస్థితి కూడా కొద్ది రేవంత్ రెడ్డి దృష్టి పెట్టి ప్రకటించేటువంటి బడ్జెట్ ఏదో పేరుకు ఉస్మానియాలో 1000 మందితో మీటింగ్ పెట్టి పేరుకు ప్రకటించినట్టు కాకుండా ఆ ప్రతి రూపాయి ప్రతి కాలేజీకి చెందే విధంగా ప్రతి సబ్ క్యాంపస్ కూడా హాస్టల్ చేరే విధంగా రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి. అలాగే రేపు ఏదో వచ్చినట్టు పోయినట్టు కాకుండా మినిమం దాదాపు ఒక 2-3 లక్షల జాబులు విడుదలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే యూనివర్సిటీలో 1000 మంది కూడా ఉద్యోగాల కోసం వేటలో ఉన్నారు. 1000 మంది చదువుకొని అసలు వయసు మీద పడిపోతున్న, పెళ్లిళ్ళు చేసుకోకుండా 5 రూపాయల భోజనం తినుకుంటూ గత కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు మోసం చేసిండు. ఈ రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేస్తాడేమో ఉద్యోగాలు ఇచ్చి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మోస్ట్లీ రేవంత్ రెడ్డి పర్యటన స్వాగతిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మోసం చేసిపోతే మాత్రం భవిష్యత్తులో అటు పోలీస్ స్టేషన్ దాటలే అడుగు పెట్టలేదు, ఎన్సీసీ కూడా అడుగు పెట్టకుండా ఓయూ విద్యార్థులుగా మేము అందరం అడుగుకుంటాం. ఎందుకంటే మేము ఎందుకు స్వాగతిస్తున్నాం అంటే ఒకసారి అవకాశం ఇద్దాం ముఖ్యమంత్రికి, ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలంటారు కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారం చేపట్టింది. అధికారం చేపట్టగా మొదటిసారి ఓయూకి వస్తున్నాడు, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడుతున్నాడు, విద్యార్థుల సమస్యలు వింటున్నాడు. మరి ఏ సమస్యలు వింటాడు? రేపు సమస్యలు చెప్పకపోతే అరెస్టు చేపిస్తాడా, దాని దగ్గర నుండి సమస్యలు వింటాడు అనేది రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. ఒకవేళ మా సమస్యలు వినకపోతే మాత్రం అక్కడ మీటింగ్ లో కూడా ఏ విద్యార్థి కూడా అందరూ వ్యతిరేకంగా ఉన్నటువంటి అవకాశం కూడా మోస్ట్లీ 100% అని కూడా తెలియజేసుకుంటాం. నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం మీద? అంటే ఏమైనా ఉద్యోగాలు విడుదల చేస్తుందనే నమ్మకం ఉందా? మేబీ రేపటి దాకా ఏం చెప్పలేమన్న, ఎందుకంటే రేపు 1,00,000 ఉద్యోగాలు విడుదల చేస్తా అని చెప్పిండు. 1,00,000 ఉద్యోగాలు విడుదల చేశాక ఏం చెప్పలేడు. ఆ విడుదల చేసినాక మా ఎలక్షన్ కూడా అంటాడా, మళ్ళీ కేసీఆర్ లాగానే పేపర్ లీకులు అయితాయా, మళ్ళీ కోర్టు కేసులా? పేపర్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చుడు ఒక ఎత్తు అయితే ఆ నోటిఫికేషన్ సక్రమంగా రిలీజ్ చేసి కూడా ఇంకొక రేవంత్ రెడ్డి పెద్ద బాధ్యత ఉన్నది. అలాగే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీ స్కాలర్షిప్ రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక మా సీనియర్ ఇప్పుడు నేను ఎంఏ అయింది ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, మా సీనియర్లకే సూపర్ సీనియర్లు ఇంకా హాస్టల్లో రోడ్ల మీద తిరుగుతున్నారు సర్టిఫికేట్ల కోసం. మేము 2 సంవత్సరాలు కాలేజ్కి నడుచుకుంటా పోడు ఒక ఎత్తు అయితే సర్టిఫికేట్ల కోసం తిరుగుడు ఇంకొక ఎత్తు. మినిమం యూనివర్సిటీలో సర్టిఫికేట్లు ఇవ్వాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెట్టుకుంటే సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. మెస్ బిల్ అంటారు, అదంటారు, ఆ బిల్ అంటారు, స్కాలర్షిప్ అంటారు, రియంబర్స్మెంట్ అంటారు. చేరిన కొత్తలో యూనివర్సిటీలో సీట్ వచ్చింది, చరిత్రాత్మకమైన యూనివర్సిటీ, 100 చరిత్ర గల యూనివర్సిటీ, ఎంతో మంది మహానుభావులు చదువుకుని సంతోషపడుకుంటూ చదువుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పీజీ అయిపోయిన తర్వాత వచ్చి బాగానే చదువుకుంటాం చేస్తాం. కానీ పీజీ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు నిరేసి మా చెప్పులు అరిగిపోతున్నాయి. మా సీనియర్లకే సూపర్ సీనియర్లే సర్టిఫికెట్లు కట్టలేక, సర్టిఫికెట్ పైసలు కట్టలేక ఇంకా యూనివర్సిటీలో సర్టిఫికెట్ లేరు. నువ్వు జాబ్ నోటిఫికేషన్ ఇస్తావు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగాలి. నువ్వు ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లకు మోస్ట్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఎంపిక అవుతారు. ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఎంపిక అయినప్పుడు సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలంటే వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వరు. ఇవ్వాలంటే మినిమం 1,00,000 రూపాయలు 50,000 చేతిలో పట్టుకుంటే గతంలో నుంచి ఉంటే స్కాలర్షిప్ విడుదల కాక ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో నుంచి కూడా స్కాలర్షిప్ సమస్య ఉన్నది. నేను సికింద్రాబాద్ పీజీ కాలేజ్ డిగ్రీ చదివిన, నా డిగ్రీ అయిపోయింది, పీజీలో సీట్ వచ్చింది. సర్టిఫికేట్ల కోసం దాదాపు 1 నెల రోజులు తిరిగిన. 10,000 ఫీజు కట్టలేక, స్కాలర్షిప్ రాక, రియంబర్స్మెంట్ రాక ఫీజు కట్ట నా సర్టిఫికేట్లు ఇవ్వలేదు. దాదాపు 1 నెల రోజులు తిరుగుతా నాకు సర్టిఫికేట్లు ఇచ్చారు. ఆ చిన్న కాలేజీలో గట్లుంటే యూనివర్సిటీలే దాదాపు 1,00,000 రూపాయలు పెట్టుకుంటే సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం దీని దృష్టి పెట్టాలి. ఏదో వచ్చి పెద్ద హారుబాటాలు చేసుకుంటూ, టెంట్లు వేసుకుంటూ, నువ్వు మీటింగ్ పెట్టి నీ గురించి 10 మంది గొప్పలు చెప్పడం కాకుండా నిజంగా నువ్వు చరిత్రాత్మక యూనివర్సిటీకి వస్తున్నావు కాబట్టి అదే విధంగా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మెస్సు బిల్లులు పెంచాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ప్రథమంగా చేయాల్సినటువంటి ఉద్యోగ పని ఏంటంటే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేసి ఎవరెవరి సర్టిఫికేట్లు పెండింగ్ లో ఉన్నాయో, ఎవరెవరి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపిరో మొట్టమొదటిగా వాళ్ళ సర్టిఫికేట్లు ఇప్పించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి ఓయూ వేదిక విజ్ఞప్తి చేసుకుంటున్నామన్నా. ఎందుకంటే రేపు మేము పీజీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు మేము రేపు మా పీజీ అయిపోయినా కూడా మళ్ళీ మేము సర్టిఫికేట్ల కోసం గిట్టే తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి
మేము మా సీనియర్లను మా అన్నలను చూస్తున్నాం. ఆ అన్నల్లాగా నేను కూడా అవద్దని చెప్పేసి ముందుగానే ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి రాకను ఎంఎస్ఎఫ్ తరఫున మందకృష్ణ మాదిగ గారి పక్షాన గర్వంగా సగర్వంగా స్వాగతిస్తున్నాం. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము నిర్ణయం తీసుకోకపోయినా అదే విధమైనటువంటి ఆవేదనతోని ఆవేశంతోని మళ్ళా తిరుగుబాటు కూడా యూనివర్సిటీ వేదికగా చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం.